సేమియాతో ఎప్పుడూ చేసుకుని పాయసం, కేసరి స్వీట్స్ లాంటివి కాకుండా బెల్లంతో ఇలా స్వీట్ చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. స్వీట్ తయారు చేసుకోవడానికి కడాయిలో 1 కప్పు నిండుగా బెల్లాన్ని తీసుకోవాలి. 1 కప్పు బెల్లానికి 2 కప్పుల నీళ్లు వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక్కడ బెల్లం ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు, కరిగించుకుంటే సరిపోతుంది. మన ఛానల్లో సింపుల్గా టేస్టీగా చేసుకునే చాలా రకాల స్వీట్స్ రెసిపీస్ని అలాగే స్నాక్ రెసిపీస్ని పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఛానల్లోకి వెళ్ళి మిగతా రెసిపీస్ని కూడా చూసి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్లం ఇలా అంతా కరిగిపోయింది కదా, ఇలా కరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కడాయిలోకి నెయ్యి వేసుకుని కప్పు నిండుగా సేమియాలను తీసుకుని సన్నటి సగి మీద ఈ సేమియాలను దోరగా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకున్న సేమియాలను పక్కకు తీసుకుని అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకుని 1/2 కప్పు శనగపిండిని వేసుకుని వేయించుకోవాలి. ఇక్కడ శనగపిండి ప్లేస్లో మీరు కావాలనుకుంటే ఉప్మా రవ్వను కూడా వేసుకుని వేయించుకోవచ్చు. శనగపిండిలో పచ్చిదనం ఏమాత్రం లేకుండా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న సేమియాలను కూడా ఇందులోకి వేసుకుని అంతా కలిసినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ని స్ట్రైనర్లోకి వేసుకుని వడపోసుకుని తీసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుంటున్నప్పుడే ఇందులో కొద్దిగా యాలకుల పొడి అయితే వేసాను. ఆ క్లిప్ మిస్ అయింది. మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా యాలకుల పొడిని ఇందులోకి వేసుకోండి. స్వీట్ ఇలా దగ్గరగా ఉడికిపోయింది కదా, ఇందులో కొంచెం అంత ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్. ఇంట్లో వరకు అయితే ఫుడ్ కలర్ వేసుకోకపోయినా పర్లేదు, దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ ఏమీ రాదు. వీడియోలో కలర్ఫుల్గా కనిపించడం కోసం మాత్రమే కొంచెం అంత ఫుడ్ కలర్ వేస్తున్నాను. స్వీట్ ఇలా థిక్గా అయ్యి పాన్ నుంచి ఇలా కొంచెం సెపరేట్ అయిపోతుంది కదా, ఎలా అయితే సరిపోతుంది. మరి గట్టిగా కూడా ఉడికించుకోకూడదు. కేక్ బేక్ చేసుకునే ట్రేలో ఇలా బటర్ పేపర్ వేసుకుని స్వీట్ని ఇందులోకి వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఏదైనా స్టీల్ ప్లేట్కి ఆయిల్ రాసుకుని ఈ స్వీట్ని వేసుకోవచ్చు. పూర్తిగా చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లోకి తిరిగి వేసుకుంటే ఈజీగా సెపరేట్ అయిపోతుంది. మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సింపుల్గా ఎలా తయారు చేసుకునే ఈ స్వీట్ చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.